సూర్యాపేట జిల్లా కోదాడలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో పలు గ్రామాల్లో మామిడి, నిమ్మ తోటల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, పండ్లు రాలిపోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో కాంటాలు వేయకపోవడం, ట్యాగులు మిల్లులు కేటాయించకపోవడంతో కాంటాలు నిలిచిపోయాయి. దీంతో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందని, 10 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. మునగాల మండలం బరకత్ గ్రామం. ఇక్కడ ఐకేపీ స్టార్ట్ చేసి 3 days అవుతుంది. 3 days కాబట్టి ఇప్పుడు మేము 3 ఎకరాల ఒడ్లు పోసాం. వల్ల ఒడ్లు పోసి మొత్తం తెలిసిపోయినాయి. ఇక్కడ కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని చూసి ఈ ఒడ్లు త్వరగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా మంది రైతులు కనీసం ఒక 200 ఎకరాలు 300 ఎకరాల రైతులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ కనుక సగం వరకు ఒడ్లు తడిసినాయి. కొద్దిగా ప్రభుత్వమే చూసి వీటిని త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నా.